మనం ఏదైనా ప్రయాణం మొదలుపెట్టే ముందు దేవుడి పేరు తలుచుకుంటాం, కష్టాలు తొలగిపోతాయని. కానీ ఝార్ఖండ్లోని ఆ హైవే మీద మాత్రం మీరు దేవుడి పేరు తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆమెను కలవాల్సిందే, ఆ ఎదురుదాడి జరగాల్సిందే. ఝార్ఖండ్ దట్టమైన అడవులు, కొండల మధ్య ఉండే నేషనల్ హైవే 43. ఈ రోడ్డు మీద ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఏదో దుష్టశక్తి ఉందని అందరికీ తెలుసు, కాని అది ఎందుకుందో ఎవరికీ తెలీదు. మహేంద్ర 40 ఏళ్ల అనుభవం ఉన్న ట్రక్ డ్రైవర్. రాజస్థాన్, కోల్కతా రోడ్లను తన అరచేతి గీతల్లా మార్చుకున్న మహేంద్రకు NH-43 తన జీవితాన్నే మార్చేస్తుందని అస్సలు తెలియదు. సమయం అర్ధరాత్రి. జంషెడ్పూర్ నుండి రాంచీ వైపు మహేంద్ర ట్రక్ వెళ్తోంది. బయట భారీ వర్షం, దట్టమైన పొగమంచు. రోడ్డు మీద కనీసం ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు. కిలోమీటర్ల కొద్దీ నిశ్శబ్దం, కేవలం ట్రక్ ఇంజిన్ శబ్దం మాత్రమే. హఠాత్తుగా రేడియోలో పాట వింటున్న మహేంద్రకు పక్క సీట్లో ఎవరో కూర్చుని పాడుతున్నట్టనిపించింది. వాల్యూమ్ పెంచి భయాన్ని పోగొట్టుకుందామనుకునే లోపు హెడ్లైట్ల వెలుతుర్లో ఒక అమ్మాయి. ధబీమని శబ్దం. ట్రక్ ఆ అమ్మాయిని బలంగా ఢీకొట్టింది. మహేంద్ర వణికిపోతూ కిందికి దిగాడు. ఆ పొగమంచులో వెతుకుతుంటే రోడ్డు మీద పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి అతని రక్తం గడ్డకట్టిపోయింది. అది మనిషి కాదు, ఏళ్ల క్రితం చనిపోయిన శవంలా ఉంది. ముఖం మీద మాంసం ఊడిపోయి అస్థిపంజరం కనిపిస్తోంది. కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడ శవం లేదు, ఖాళీ రోడ్డు. భయంతో ట్రక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. కాని ఎంత ఎక్సెలరేటర్ నొక్కినా ట్రక్ ఇంచ్ కూడా కదలడం లేదు. చుట్టూ తెల్లటి పొగ కమ్మేసింది. అప్పుడే అతనికి తన పాత స్నేహితుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. చక్వా, ఇది ఒక పారానార్మల్ లూప్. ఆ ఆత్మ మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఒకే చోట తిరిగేలా చేస్తుంది. మహేంద్ర ట్రక్ దిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అడవిలో నుంచి ఎవరో తన పేరు పిలుస్తున్నారు. ఎంత దూరం పరిగెట్టినా మళ్లీ వచ్చి తన ట్రక్కుకే తగిలాడు. అంటే అతను ఒకే సర్కిల్లో ఇరుక్కుపోయాడు. బయటపడాలంటే ఒకటే మార్గం, రివర్స్ గేర్. మహేంద్ర ధైర్యం చేసి వెనక ఏముందో చూడకుండా కేవలం అద్దం చూస్తూ ట్రక్కును వెనక్కి పోనిచ్చాడు. ఒక్కసారిగా ఆ మాయ విడిపోయింది. హైవే మీద మరో ట్రక్ కనిపించింది. అక్కడ మరో డ్రైవర్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. మహేంద్ర అతనికి సాయం చేసి తన దగ్గర ఉన్న చడావా రోడ్డు పక్కన పెట్టి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక హనుమంతుడి గుడి కనిపించింది. అక్కడి పూజారి చెప్పిన మాట వింటే ఒళ్ళు జలరిందిస్తుంది. ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడ ఎందరినో బలి తీసుకుంది, అందుకే ఈ గుడి కట్టాల్సి వచ్చింది. మహేంద్ర ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు. కాని